ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. అటవీ శాఖ అధికారులపై మండిపడ్డ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో జరిగిన వనవాసానికి హాజరైన ఎమ్మెల్యే గడ్డం వినోద్ అటవీ అధికారులపై మండిపడ్డారు. రైతులని ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పనులు చేయాలనుకున్న అధికారులు లాంగ్ లీవ్ పెట్టుకుని వెళ్లిపోవాలి. అంతేకాని నియోజకవర్గంలోని ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. వెరీ నైస్, చాలా బాగుందా. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎందుకు మీరు మమ్మల్ని బాధ పెడతారు? అరే ఇలా పుస్తకాలు నా దగ్గర బండి వచ్చి పెట్రోల్ రాసి పంపించేస్తాను. నాకు తెలియదు, మళ్ళీ అయిపోతే నేను చేయలేదు. సింపుల్, అది పెట్టు. విన్నావా? ఇజ్ ఇట్ క్లియర్? నాన్ కోఆపరేషన్ ఉంటే నడవది. చేస్తే కోఆపరేట్ చేయండి. మీరు చెయ్యనంటే మీకు అందరికీ నమస్కారాలు పెట్టి పంపించేస్తాం. ట్రబుల్ మేక్ ప్లీజ్ అండర్స్టాండ్, దట్ ఈస్ మై అల్టిమేట్ గోల్. నువ్వు కాదు, ఎవడైనా ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి చెప్పంటే చెప్తా, ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పంటే చెప్తా. నా సోదరులకు బాధ పెట్టింది అనుకో, పంపించేస్తా. సింపుల్. ఈ రోజు నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామంలో వైఎస్ఆర్ డాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గ్రామంలో డాక్టర్ బృందం మరియు గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలు పాల్గొనడం జరిగింది. హెల్తీగా ఉండాలి, ఏ వ్యాధి కూడా రావద్దు. వ్యాధి రాకముందు మనకు సిమ్టమ్స్ ముందే ఏర్పడతాయి. జ్వరం వస్తుందంటే మన కాలు చేతులు ముందు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు డాక్టర్ చక్రధర్ గారు చెప్పారు, మనం తినేటి ఆహారం, తాగేటి నీళ్లు, ఇప్పుడు సీజన్లో వచ్చే ఈగలు, దోమలు, ఇవి మనం ప్రికాషన్ తీసుకుంటే మనకు ఎటువంటి వ్యాధి రాదు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలో వాసవి గార్డెన్స్ లో గోరింటాకు మహోత్సవాన్ని ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు మైలవరపు రాంబాబు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ మహిళా ఆర్యవైశ్య కుటుంబీకులు ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఆర్యవైశ్య గోరింటాకు మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులోని భాగంగా ప్రతిసారిలాగే ఈసారి కూడా ఆషాఢ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా చేసుకున్నాము. ఆషాఢం అంటేనే ఆడవాళ్ళకు గుర్తొచ్చేది గోరింటాకు. అటువంటి గోరింటాకుని ఇంత అద్భుతంగా చేసినటువంటి రాంబాబు గారికి ప్రత్యేక అభినందనలు. మెట్పల్లి అధ్యక్షులు మైలారపు రాంబాబు గారు మాకు ప్రతి పండుగను స్పెషల్గా
స్పెషల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో అరేంజ్ చేస్తూ ఉంటారు. ఆషాఢంలో గోరింటాకు, మెగా బతుకమ్మ ఇలాంటివి ఎన్నో మేము చాలా సెలబ్రేట్ చేసుకున్నాము. మేము ఎప్పటికీ ఇలానే చేసుకోవాలి. రాంబాబు అన్నయ్య గారు మాకు ఎప్పటికీ ఇలానే సపోర్ట్ ఇవ్వాలి. చాలా చాలా థ్యాంక్ యూ. మా రాంబాబు గారు గోరింటాకు ఉత్సవము ఆషాఢ మాసంలో తొలి మహిళలకు తొలి బతుకమ్మ సెలబ్రేషను గోరింటాకు ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వర్షాకాలంలో ఎటువంటి పంకులు అటువంటి రాకుండా ఈ గోరింటాకు చాలా పనిచేస్తుంది. నిర్మల్ జిల్లా గ్రామంలో కుంటాల శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కుంటాల హైదరాబాద్ నివాసి అయిన ప్రముఖ జనగామ ఆర్టీఓ శ్రీ కొడిసెల శ్రీలత శ్రీనివాస్ గౌడ్ గార్ల దంపతులు మరియు సమస్త గౌడ్ పరివారము ఆషాఢ మాసం బోనాలు రేపు అనగా 14/7/2025 కోసం ఈ రోజు అతి సుందరంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారికి అష్టాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో ధూపం, వివిధ రకాల నైవేద్యం సమర్పించి అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగింది. మీరు పుష్పాలు వేస్తూ ఉండండి అమ్మవారి పైన. మీరు కుంకుమ గౌరమ్మ మీద వేస్తూ ఉండండి. ఓం శ్రీం శ్రీయై నమః. ఓం అనండి. ఓం శ్రీం శ్రీయై నమః అనుకుంటుంది. ఓం శ్రీం శ్రీయై నమః అనుకుంటుంది. టీవీటీజీ కోందు ఆదివాసీ గిరిజన పాంగి సాయి 4 కిలోమీటర్లు డోలీ మోతలు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్లకొండ శిఖరలో సింగి పీవీటీజీ తెగకు చెందిన 70 కుటుంబాలు 290 మంది జనాభా జీవనం సాగిస్తూ ఉన్నారు. పాంగి సాయి 22 సంవత్సరాలు. భర్త సుందర్రావు రెండో కన్పు తెల్లవారి నొప్పులు రావడంతో తన కుటుంబ సభ్యుల సహాయంతో డోలు కట్టుకుని 4 కిలోమీటర్లు వైబీపట్నం గ్రామం వరకు తీసుకెళ్లడం జరిగింది. అక్కడ అంబులెన్స్ లో నుంచి బుచ్చింపేట పిహెచ్సికి తీసుకెళ్లారు. డోలీ మూతలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లా కలెక్టర్ వైబీ పట్నం నుండి లోసింగి, పెదగోరు గ్రామాలకు బీటీ రోడ్డు నిర్మాణానికి 2,50,00,000 రూపాయలు ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు రోడ్డుకు నిధులు మంజూరు చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఊరు నుంచి డోలు మొత్తం మాకు రోడ్డు ఉన్నా అసలు పట్టించుకోలేదు. చూడండి, ఇదిగో ఊరు ఎంట్రన్స్, ఇదిగో ఊరు రోడ్ లేదు, బాగా మొత్తం కొట్టుకుపోయింది. ఇగో పుట్టి నొప్పులతో కూడా ఇలాగ మేము డోలు మొత్తం మోసుకుంటున్నాం. ఫ్రెండ్స్, అంబులెన్స్ లేట్ అవడం వల్ల మధ్యదారిలోనే డెలివరీ అయిపోయారు. చూడండి, ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు వచ్చారు. చూడండి, మేము 7 గంటలకు వస్తే వీళ్ళు 9 గంటలకు వచ్చారు. ఇంకో మధ్యదారిలోనే మాకు డెలివరీ అయిపోయారు. ఇదిగో మరిచెట్టుగా డెలివరీ అయిపోయారు. చూడండి, ఇంత ధీమా అనమాట. మాకు రోడ్డు పరిస్థితి బాగాలేదు, కానీ ఇంత ధీమాగా చేశారు. ఇప్పుడు వచ్చారు చూడండి, వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి డెలివరీ అయ్యారని అక్కడ బుక్కుల్లోనే అన్నింటిలో రాసుకుంటారు. ఇక మరిచెట్టు దగ్గరే ఇక డెలివరీ అయిపోయారు. చూడండి, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిన్నెల మండల రైతుల పురుగుల మందు, పెట్రోల్ బాటిల్స్తో ఆందోళన. పట్టాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు భూములు సాగు చేయనివ్వడం లేదని రైతులు నిరసన చేస్తుంటే అడ్డుకొని పురుగుల మందు డబ్బా తీసుకున్న పోలీసులు, పురుగుల మందు డబ్బా ఇవ్వకపోవడం, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన రైతు, అడ్డుకున్న పోలీసులు. అనంతరం క్యాంపు కార్యాలయంలోకి పిలిచిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కలెక్టర్తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో
ఆందోళనకు విరమించిన రైతులు. నాకు ఇది నచ్చదు. అరే నీకేం నేను చేస్తా. నాకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ అనుకో ఏమన్నాను, నీ ఎవరికైనా కానీ మంచిది కాదు, మళ్ళీ సార్ ఈ సొట్టి అటెండ్ చెయ్యదు. అర్థమైందా? నీకేం మద్దతు కావాలో నేను ఉన్నా, నేను చేయడానికి రెడీ ఉన్నా. కానీ నాకు అర్థమైంది. అరే నేను చెప్పని మొన్న చెప్పలేకుండా నేను చెప్తాను. నేను మంచి కోసం చెప్తుంటే నేనేమంటున్నా, నువ్వు అడిగిన రిక్వెస్ట్ బాగానే ఉంది. నీ అన్ని రిక్వెస్ట్ నేను ఫుల్ఫిల్ చేయడానికి నేను ఫుల్ఫిల్ ట్రై చేస్తాను. కానీ నువ్వు చేసే హర్కత్ నాకు నచ్చదు. దయచేసి మళ్ళీ ఇటువంటి ఆలోచన మైండ్లో రావద్దు. ఆలోచన రా. సరే అరే ప్లీజ్, అరే బాబు బతుకుంటే బల్సాకి నువ్వు పోసుకొని ఏం ఫైదా? మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపడానికి కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుందని రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. శనివారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్యం అందించేందుకే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు కృషి చేస్తున్నారని వివరించారు. యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ నుంచి యూత్ కాంగ్రెస్ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానం రాజ్యసభ అనేది అదొక చాలా పెద్ద పార్లమెంట్, ఉభయ సభలు కూడా పెద్దల సభ అంటారు. అటువంటి సభకు యువకుడుగా ఎన్ఎస్ఏ నుంచి మొదలుపెట్టి ఆ స్టేజ్కు అంతవరకు చేరుకున్న మిత్రుడు, యువకుడు, సోదరుడు అనిల్ యాదవ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా మంచిర్యాలకు 2016 జూలై 19 నాడు పద్మావతి గార్డెన్ల సభకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. సరే, ఆ తర్వాత చాలా సందర్భాలు వచ్చారు. ఈరోజు మళ్ళీ రాజ్యసభ నుంచి ఎన్నికై పార్లమెంట్ సభ్యుడిగా ఈ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ప్రభుత్వం తరఫు నుంచి కూడా అబ్జర్వర్గా, కోఆర్డినేటర్గా రావడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్ని జిల్లాలు తిరుక్కుంటూ నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ తిరుక్కుంటూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాడపల్లిలో వేంచేసి ఉన్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం నందు విశాఖపట్నం వాస్తవ్యులు నృత్య భారతి డ్యాన్స్ అకాడమీ వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రదర్శించారు.
భక్తులు వారి నృత్యాలను చూసి చాలా ఆనందించారు. మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన కల్వ వెంకన్న అనే వ్యక్తి అకౌంట్ నుండి ఒక ఫోన్ కాల్తో 18,50,000 రూపాయలు కాజేసిన సైబర్ నేరగాళ్లు. గత నెల జూన్ 19న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు మిస్యూజ్ అవుతుందని ముచ్చింతల గ్రామానికి చెందిన కల్వ కన్నయ్య 65 సంవత్సరాల వ్యక్తికి ఫోన్ కాల్ ద్వారా తెలిపారు. ఆధార్ కార్డు మిస్యూజ్ అయినది, దానికి లింక్ ఉన్న అకౌంట్ క్లోజ్ అవుతుందని చెప్పి నమ్మించి బెదిరించగా కల్వ కన్నయ్య జిల్లా కేంద్రంలోని మహబూబ్ నగర్ HDFC బ్యాంకు నుంచి 18,50,000 రూపాయలను RTGS ద్వారా అపరిచితుల వ్యక్తుల అకౌంట్లోకి పంపించారు. మొదటి రోజు 16 లక్షలు, తర్వాత రోజు 2,50,000 రూపాయలు పంపించారు. ఎవరికి చెప్పలేదు కూడా. మీ పేరు? నా పేరు కన్నయ్య. 10/1/6/1 2:30 18:30 పోయినాయి సార్. 18:30 ఒకరోజు 16, మళ్ళీ రోజు 2:30 రోజు పోయింది. మరి మీరు ఎవరికి చెప్పలేరు? ఎవరికి చెప్పొద్దు అన్నారు. మీరు చెప్తే మాకు అన్ని తెలుస్తాయి. బాగా భయపెట్టి ఇంకా అంతే, ఆడ ఏం లేదు, వాళ్ళు చెప్పినట్లు వేసుకుంటా పోయినాం అంతే. ఇప్పుడు మాకు అందరు చెప్తానంటే కేసు బుక్ చేసినాం. పోయి 18 లక్షల తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ఇంకా రాలేదు, అసలు రాలేదు. ఇంకా చెప్పండి సార్, 19వ తారీఖు 6వ నెల 2025 నాడు పోలీసులు ట్రాక్ చేశాను సార్. మాకు ఫోన్ కాల్ వచ్చింది, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది, మీ కేసు మీద దీంట్లో కేసు బుక్ అయింది, మీ పేరు మీద ఫోన్ నెంబర్ ట్రాక్ చేసిండ్రు, ఫోన్ నెంబర్ కొత్తది తీసి ATM కార్డు తీసి పైసలు డ్రా చేసిండ్రు ఎవరో వాళ్ళు, మీ పేరు మీద కేసు బుక్ అయింది. మీరు అట్లాగానే చెప్పకుండా అంటే మేము గాంధీనగర్ బెంగళూరుకి వెళ్ళి ఫోన్ చేస్తున్నాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి. మేము చెప్పినట్లు చేస్తే బయట పడతాం, ఇది నేషనల్ సీక్రెట్, ఇది మీకే వాళ్ళు ఎవరికి చెప్పకూడదు. మీరు చెప్తే మాత్రం మీరు బయట పడవు, ఆన్ ది స్పాట్లో వస్తారు. మీకు 4,000 వారెంట్ ఇష్యూ అవుతుంది, మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. చూడు, ఆలోచన చేసుకోండి, ఖచ్చితంగా చెప్పాలి మీరు అని వీడియో కాల్లో చెప్పారు సార్. ఫోటో చూపించారు ఒకసారి, మొత్తం వీడియో మొత్తం పోలీస్ స్టేషన్కి. ఇట్లా దానికి బెదిరి మేము సరెండర్ అయినాం సార్. వాళ్ళు చెప్పింది చేసినాం, ఇంకా ఎవరికి చెప్పలేదు కూడా. కన్నయ్య గ్రామం ముచ్చింతల అనే సుమారు 55 సంవత్సరాల వ్యక్తి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చిండు. దరఖాస్తు ఏమంటే, గత నెల 19వ తారీఖు నాడు అపరిచిత వ్యక్తుల నుంచి అతనికి ఫోన్ రావడం జరిగింది. ఆ ఫోన్లో సంభాషణ ఏం జరిగిందంటే, మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అవుతుంది, ఆ ఆధార్ కార్డు మీ అకౌంట్కు అటాచ్ అయి ఉంది, మీరు అది అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ అన్ని హోల్డ్ పడిపోతాయి, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అతని బాగా మాయమాటలలో పడేయడం వల్ల అతను వాళ్ళు చెప్పిన మాటలకు నమ్మి వెంటనే అతను మహబూబ్ నగర్కి తన యొక్క అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళడం జరిగింది, HDFC బ్యాంక్కి. అక్కడి నుంచి అతను వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ అకౌంట్ ఆధార్ కార్డు లింక్ అయి ఉన్నదానికి యాక్టివేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లుగా మొదటి దఫాగా 6 లక్షల రూపాయలు తన అకౌంట్ నుంచి అన్నోన్ వ్యక్తుల యొక్క అకౌంట్లకి RTGS ద్వారా పంపడం జరిగింది. అదేవిధంగా రెండో ట్రాన్సాక్షన్ 10 లక్షలు పెట్టడం జరిగింది. అంతేవిధంగా కాకుండా తన భార్య అకౌంట్ నుంచి కూడా 2,50,000 రూపాయలు కూడా RTGS ద్వారా 3 దఫాలుగా పంపడం వల్ల అతను నమ్మబలికినాడు. ఆ విధంగా గత
20 రోజుల నుంచి అతను ఎదురు చూస్తూ ఉన్నాడు అనమాట. ఆ అకౌంట్కి రోజు పోయి చూస్తూ ఆ బ్యాంకులో పోయి చెక్ చేస్తున్నాడు అనమాట. ఏమనంటే ఆ అకౌంట్ ఎడా మిస్యూజ్ అవుతుందని చెప్పి గుబులు పుట్టి లాస్ట్కు అతను రియలైజ్ అయ్యి నిన్నటి రోజు వరకు చూసటాలకి నేను సైబర్ క్రైమ్లో వాళ్ళు చెప్పినట్టుగా చేసి మోసపోయినానని చెప్పేసి నిన్న అకౌంట్ ట్రాన్సాక్షన్ చూస్తే ఇతని దాంట్లోకి వెళ్ళిపోయిన అంశాన్ని గ్రహించి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా కుంటాల మండలం అంబకంటి గ్రామంలో ఈరోజు సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సమాచార హక్కు చట్టం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి ప్రతి ఆదివారం రోజున గ్రామంలో కుక్క కాటుకు, ఎలుక కాటుకు పసరు వైద్యంతో వైద్యం చేసే కారిగాం గంగన్న కలిసి వివరాలు తెలుసుకోమని కోరగా, ఇట్టి వైద్యము మా గ్రామంలో 100 సంవత్సరాల నుండి పూర్వీకుల నుండి వస్తుందని, పూర్తిగా ఉచితంగా వైద్యం అందిస్తామని, కుక్క కాటుకు, ఎలుక కాటుకు ప్రత్యేకమైన ఆయుర్వేద వైద్యంను సూర్యోదయానికి ముందు అడవిలోకి వెళ్లి వేర్వేరు ప్రకృతితో కూడిన వనమూలికలను సేకరించి ఆవు పాలతో ఇట్టి ఔషధాన్ని ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందిస్తామని తెలియజేశారు. నూనె, పసుపు, చింతపులుసు, ఉప్పు ఇవి తినద్దు. పసుపులకు దాన పెట్టద్దు, కుర్తి పెట్టద్దు. 7 మసాలా తీసుకొని తాగాల. నెత్తి కూడా నూనె పెట్టవద్దు. పెరుగన్నం తినాల. వారం కాదు ఒక్క నిమిషం ఉండండి. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ అయినటువంటి డాక్టర్ సాపపండర్ అనేటువంటి నేను కుంటాల గ్రామంలోని అంబకంటి గ్రామానికి ఈరోజు విచ్చేయడం జరిగింది. ఇక్కడ 100 సంవత్సరాల నుంచి మరి కుక్క కరిస్తే, అదేవిధంగా ఎలుక కరిస్తే వాటికి ఉచితంగా ఔషధాన్ని అందజేస్తారంట. మరి ఆ విధంగా ఇప్పుడు పాపయ్య గారు అనేటటువంటి నాటు వైద్యుడు వేస్తున్నటువంటి వైద్యం గురించి వారి మాటలలో తెలుసుకుందాం. మరి ఏం చెప్తాడు, అది ఏ విధంగా పత్యం పట్టాలి అనేటటువంటి వివరాలను తెలుసుకుందాం. సార్ ఒకసారి చెప్తారా? ఇగో చింతపులుసు, నూనె, పసుపు, ఉల్లిగడ్డ, ఇది 4 వస్తువులు ఆడద్దు. నూనె ఎప్పటి నుంచి ఇది? వారం రాదాక, ఒక వారం రోజులు ఈ పత్యాన్ని పట్టాలి. కర్నూలు జిల్లా ఆదోని వైఎంకే నగర్లో వెలసిన షిరిడి సాయిబాబా వారి మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి పంచామృత అభిషేకం, అష్టోత్తరం, అన్నదాన కార్యక్రమం, పల్లకీ సేవ, వివిధ కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తాతలు మాట్లాడటం జరిగింది. దేవాలయాల్లో గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల చేత పాలాభిషేకం చేయించడం జరిగింది. ఇలా చేయడం 25వ వార్షికోత్సవం అంటూ తెలిపారు. గురుపూర్ణ సందర్భంగా నిన్నటి నుండి అఖండనామం అంటే 12 గంటల 6 నుండి 6 వరకు అఖండనామం పెట్టాము. నిన్న సత్యరథాలు చేయించినాము.
అదేవిధంగా నిన్న కూడా అన్నదానం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ భక్తాదులకి. మరి సాయంత్రం ఆరతితో నిన్న కార్యక్రమం ముగిసింది. ఈరోజు ఉదయం 5:15 నుండి కాగడా ఆరతి, స్వామివారికి మంగళ స్నానము, భక్తాదులు ప్రతి ఒక్కరి చేత పాలాభిషేకం చేస్తూ పంచామృత అభిషేకం చేస్తూ దాదాపు 12 గంటలకు మధ్యాహ్నం ఆరతి, పల్లెక్కి సేవ ఇలాంటి కార్యక్రమాలు. ఇప్పుడు అదేవిధంగా అందరికీ భక్తాదులకి అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు ఎన్నో సంవత్సరం ఇది 25వ సంవత్సరం. ఇది 25వ సంవత్సరం. ఏం చేస్తున్నారు 25 సంవత్సరాల నుంచి? 25 సంవత్సరాల నుండి ఇదే విధంగా శ్రీరామనవమి, గురు పౌర్ణమి, వార్షికోత్సవం, దసరా పండుగ ఉత్సవాలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు చేసింది ఏది? గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అంటే ఏం అసలు? గురు పౌర్ణమి అంటే ఒక గురువు సేవ చేస్తూ గురువు ద్వారా మనకి ఒక రూట్ దొరుకుతుందనే ఒక ఆశ. అది దొరుకుతుందా దొరకలేదా అనే ఉద్దేశంతో కాదు, ఖచ్చితంగా దొరుకుతుంది అని ఒక సేవ చేస్తున్నాం. అంటే షిరిడి సాయిబాబా గురువు గారా లేదంటే దేవుడా? గురువు అని ఆయన వాక్తోనే చెప్పినాడు. షిరిడి సాయిబాబా ఎక్కడ దేవుడు అని చెప్పలేదు ఆయన, నేనే ఒక గురువు అన్నాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాముడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించిన కోట వినుత మరియు అతని భర్త కోట చంద్రశేఖర్ మరో 4గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారని, శ్రీనివాసులు హత్యకు గురి కావడం చాలా బాధాకరమైన విషయం అన్నారు. అమ్మోలకెళ్ళు ఏ అటుపక్కెళ్ళు ముందుకు వెళ్ళు. బండి ఉంది, ఆల్రెడీ రెడీగా ఉందిలే. నీ ఫోన్ తీసుకున్నావా? ఓకే. మరి 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో తెస్తారని చెప్పి నేను ఎంక్వైరీ చేయడం జరిగింది. పర్సనల్గా నేను వెళ్తాను, దగ్గర ఉంటాను. ఎందుకంటే కూటమిలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు తమ్ముడికి అన్యాయం జరిగితే తప్పకుండా వచ్చి దగ్గర చూసుకునే బాధ్యత మా మీద, తప్పకుండా అంత్యక్రియలు కూడా మేము పాల్గొంటాం. అట్నే జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 మాటలు చెప్పాలి. మొన్న చిత్తూరు జిల్లాకి ఆయన హుటాహుటిగా సడన్ గా మరి రైతుల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో రైతు ఏం తిన్నాడు, రైతు ఏం అమ్ముకున్నాడు, రైతు బతుకేంటి, రైతు పరిస్థితి ఏంది పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టుండి ఈరోజు ప్రతిపక్షంలో మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని టకటకా వచ్చేసి ఆడ తీసుకొని 5 ట్రాక్టర్లట. ఆ 5 ట్రాక్టర్లు ప్రకాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు పొలం ఉంటే ఆ పొలం లోపల ట్రాక్టర్ బయట వస్తాయి. ఇమ్మీడియట్ గా దాంట్లో నుంచి అదే ప్రకాష్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ అకౌంట్స్ నుంచి 5 ట్రాక్టర్ డబ్బులు పోతాయి. అయ్యే మామిడికాయలు తెచ్చి ఆడ పోస్తారు. కనీసం మామిడికాయలు పోసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దిగడు. అక్కడ కూడా టాటా చెప్పుకుంటూ పోతాడు. ఇంకా నాకు ఆడ చేసింది రైతుల కోసం పోరాటం చేసింది ఏముందాడ? రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. మోడీ గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు రైతుల మంచి చెడ్డ చూస్తున్నారంటే అది కేవలం ఈ సంవత్సరం పాటి నుంచి కష్టాల్లో ఉన్నా సరే ఈరోజు వాళ్ళకి ఆదుకొని 12 రూపాయలు సబ్సిడీ ఇచ్చి చేస్తా ఉన్నాం. 4 రూపాయలు సబ్సిడీ మనం ఇచ్చాం. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడన్నా రైతులకి ఏమేమి చేసింది పాపాన పోయావా? అదే చెప్తున్నా. మళ్ళా శివరాజకీయాలను చూసావా?
ఆడ కష్టాల్లో రాజకీయం చేస్తాడు, ఇక్కడ కష్టాలు రాజకీయం చేస్తాడు. ఎక్కడన్నా కానీ స్టేట్ లో ఏడన్నా ఎవడన్నా సావని, ఎవడన్నా ఎక్కడన్నా చంపుకొని ఏడన్నా బాధ కానీ ఇప్పుడు ఏదో వచ్చేసి ఏదో చేసేసి ఆయనదే మొత్తం నడిపిస్తాడు, అవారాలు చేస్తాడు. దాని వల్ల సాక్షిలో కూర్చొని వాళ్ళు ఒక బ్యాక్ డ్రాప్, ఒక డీప్ కండోలెన్స్ వాయిస్ పెట్టి ఏదో జరిగిపోయినట్టు వాళ్ళు చూపిస్తారు.